హలో అందరికీ. ఏంటి మార్నింగ్ పెట్టిన వీడియో మళ్ళీ పెట్టింది అనుకుంటున్నారా? వాయిస్ ఇవ్వాలనుకున్నానండి. నేను సాంగ్స్ పెట్టడం ఆపేసి కంటిన్యూషన్గా వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను. లాంగ్ వీడియో తీయాలన్నా కానీ నాకు ఎందుకో వాయిస్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఇవ్వగలనో లేదని భయంగా ఉందన్నమాట. అందుకని వాయిస్ ఇవ్వాలని మళ్ళీ ఈ వీడియో రిపీట్ చేస్తున్నాను. చూసారా, ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసాను, ఒక దాని మీద పాలు, ఒక దాని మీద టీ పెట్టేశాను. ఇలా బోండా అయితే పిల్లలకి ప్లెయిన్ బోండా వేస్తున్నాను అనమాట. ఆనియన్ పచ్చిమిర్చి తినరు వాళ్ళు. మాకైతే సపరేట్, పిల్లలకి సపరేట్ అనమాట. బోండా ఎప్పుడు చేసినా ఇలాగే చేయాలి. వడలైనా కానీ అంతేనండి. వడల్లో మేమైతే పచ్చిమిర్చి వేసుకుంటాం, వాళ్ళకైతే ప్లెయిన్గానే వేయాలి, తినరు. ఏ చేసినా డబల్ పనిగానే ఉంటుంది. చూసారా ఎంత హడావుడైపోయిందనమాట. అలాగే మధ్యలో చట్నీ కూడా చేసేసుకున్నాను. ఒక దాని మీద టీ పెట్టేసుకున్నాను, పాలు, ఇడ్లీ, బోండా. అలా ప్లెయిన్ బోండా అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ బోండా తయారవుతుంది అన్నమాట. అలాగే నిన్న చేసిన పాయసం ఉందన్నమాట. ఆ పాయసం చల్లగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. చల్లడిది ఎందుకు తినటం అని చెప్పి నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను. మార్నింగ్ ఒక గిన్నెలో పాలు పోసి కాచి ఆ పాలలో పాయసం వేసి కలుపుకున్నట్టు ఫ్రెష్గా ఎవరికైనా ఇష్టంగా తినొచ్చు అనమాట. అప్పటికప్పుడు చేసిన పాయసంలాగా ఉంటుంది. ఇంట్లో స్వీట్ ఏం లేదని చెప్పి ఇలా కాజు చిక్కీ అయితే చేశాను అనమాట. కుకింగ్ చేసుకుంటాను. ఇలాగే బయట ఫుడ్ ఎందుకు ప్రిఫర్ చేయటం అని చెప్పి నేను ఇంట్లోనే ఎక్కువ లైక్ చేస్తాను. ఇంటి ఫుడ్ని ఎక్కువ చేస్తుంటాను అనమాట. అలాగే మనము బోండా చేసిన ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి కొంత ఆయిల్ తీసేసి దానిలోనే కాకరకాయ వేగించేసుకున్నాను అనమాట. ఈ కాకరకాయలు నిన్న మినిమం 1 కిలో ఉడికించాను అనమాట. ఆ ఉడికించి సగమే ఒక 1/4 భాగం చేస్తాను, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 10 డేస్ ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, వేగించుకోవచ్చు. ఇది అండి ఈరోజు నా కుకింగ్. నిన్నటి రసం ఉన్నాయి కాబట్టి రసము, కాకరకాయ ఫ్రై, రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.